8th క్లాస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అండ్ గ్రాఫ్స్. ఈ చాప్టర్లో ఎక్సర్సైజ్ 7.1లో మనం 10 క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. ఇది 11th క్వశ్చన్ నుండి ఈ వీడియోలో నేర్చుకుందాం రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ. సో ఇది చాలా ఈజీ, ఇంపార్టెంట్ కూడా. సో చూద్దాం మనం. సో క్వశ్చన్ నెంబర్ 11 ఏమి ఇచ్చిందంటే మనకు ద సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ n అబ్జర్వేషన్స్ ఫ్రమ్ 25 ఈజ్ 25. So and sum of deviations of the same n observations from 35 is minus 25. So find the mean of the observation. So ఇది మనకు వచ్చిన డాటా. ఇక్కడ ఏమన్నాడంటే సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ ఆఫ్ n అబ్జర్వేషన్స్ 25లో నుంచి 25 వస్తుంది అన్నాడు. సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ ఆఫ్ n అబ్జర్వేషన్స్ ఫ్రమ్ 35 నుంచి మైనస్ 25 అన్నాడు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమనుకున్నామంటే లెట్ ఇట్ x1 x2 x3 so on xn are the number of observations. ఇవి మనం అనుకుందాం, ఎందుకంటే n అబ్జర్వేషన్స్ అన్నాడు కాబట్టి x1 నుంచి xn వరకు అబ్జర్వేషన్స్ అనుకుందాం మనం. ఓకే, ఇవి n అబ్జర్వేషన్స్. అయితే డీవియేషన్స్ అన్నాడు కదా, సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ ఫ్రమ్ 25 అవుట్ ఆఫ్ 25 అన్నాడు. సో ఇక్కడ డీవియేషన్స్ ఫ్రమ్ 25 ఆర్ అంటే 25ని మనం ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే x1 మైనస్ 25, x2 మైనస్ 25, x3 మైనస్ 25 సో ఆన్. లాస్ట్ ఏముంది xn మైనస్ 25. ఇవి డీవియేషన్స్. సో దేర్ ఫోర్ ఏమిచ్చింది మనకు సమ్ ఆఫ్ ద డీవియేషన్స్. సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు 25 ఫస్ట్ ఇది, రైట్. సో సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ అంటే ఏం చేయాలి, ఇవన్నీ మనము యాడ్ చేయాలి. అంటే x1 మైనస్ 25 ఫస్ట్ డీవియేషన్, సెకండ్ది x2 మైనస్ 25, థర్డ్ది x3 మైనస్ 25 ప్లస్ సో ఆన్ ప్లస్ xn మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 25. సో ఇక్కడ ఈ x1 x2 x3 xn ఒక దగ్గర రాయండి. x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ సో ఆన్ ప్లస్ xn మైనస్ కామన్ తీస్తే ఈ 25 అన్నీ ఒక దగ్గర వస్తాయి. 25 ప్లస్ 25 ప్లస్ సో ఆన్ ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు ఈ 25. సో ఇప్పుడు ఇక్కడ x1 ప్లస్ x2 ప్లస్ x3 ఎక్సెట్రా xn ఇవి సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. సో x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ సో ఆన్ ప్లస్ xn మైనస్ ఇది 25 ప్లస్ 25 ఏమవుతుంది 50 అవుతుంది. అంటే 21 ఇంటూ 2 50, 21 ఇంటూ 3 75, అట్లా 25 ఇంటూ n అవుతుంది. ఓకే, సో దీన్ని ఏమని రాయాలి, 25 ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు 25. సో ఇప్పుడు x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ సో ఆన్ ప్లస్ xn ఈజ్ ఈక్వల్ టు మైనస్ 25 అని తీసుకురండి. సో 25 ప్లస్ 25n. సో ఇక్కడ 25 కామన్ తీస్తే n ప్లస్ 1 వస్తుంది. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం మనం, రైట్. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకుంటే ఇప్పుడు సెకండ్ ఉంది కదా మనకు. సెకండ్ ఏముంది, డీవియేషన్స్ ఆఫ్ 35 ఈజ్ మైనస్ 25 అన్నాడు. సో ఇప్పుడు ఇదే అబ్జర్వేషన్స్కి డీవియేషన్ రాయండి. డీవియేషన్స్ ఫ్రమ్ 35 ఆర్. సో డీవియేషన్స్ అంటే x1 మైనస్ 35, x2 మైనస్ 35, x3 మైనస్ 35 సో ఆన్ xn మైనస్ 35. సో గివెన్ ఎంత సమ్ ఆఫ్ ద 35 డీవియేషన్స్ ఎంత అన్నాడు, మైనస్ 25 అన్నాడు. సో సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 25. సో ఇవన్నీ యాడ్ చేయండి. చేస్తే x1 మైనస్ 35 ప్లస్ x2 ప్లస్ x2 మైనస్ 35 ప్లస్ x3 మైనస్ ఇది మైనస్ 35 ప్లస్ సో ఆన్ ప్లస్ xn మైనస్ 35 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 25. సో ఇక్కడ x1 x2 x3 ఇవన్నీ కామన్ తీయండి. x2 x3 ఒక ప్లేస్లో రాద్దాం ఇవి, రైట్. సో ఇక్కడ మైనస్ కామన్ తీస్తే
ఈ 35 ఇక్కడ వస్తాయి. 35 + 35 + 35 + so on plus 35 = 25. So this is equal to -25. So here this value x1 + x2 + x3 + so on plus xn minus this is 35 into n terms కాబట్టి 35n is equal to -25. So x1 + x2 + x3 + so on plus xn is equal to -35n right side వేస్తే -25 + 35n. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 1లో LHS ఏముంది, x1 + x2 + xn. ఇక్కడ ఏముంది, x1 + x2 + xn. LHS సేమ్, సో కాబట్టి RHS కూడా సేమ్. సో RHS ఇక్కడ ఏముంది, 25 + 25n ఉంది. సో 25 + 25n ఈజ్ ఈక్వల్ టు -25 + 35n. సో ఇక్కడ 25 ఈ -25 తీసుకొస్తే ఏమవుతుంది, +25 అవుతుంది. ఈ +25 వస్తే ఏమవుతుంది, -25n అవుతుంది. ఓకే, సో దెన్ 25 + 25 50 ఈజ్ ఈక్వల్ టు 35 - 25 10n. సో దెన్ n ఈజ్ ఈక్వల్ టు ఈ 10 ఇటు వస్తే 50/10, 0 0 క్యాన్సల్, n ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, సో నంబర్ ఆఫ్ టర్మ్స్ 5 వచ్చినాయి మనకు ఇక్కడ. సో దేర్ ఫోర్ మీన్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ద observations is equal to x1 + x2 + x3 + etc. ఎన్నో 5 వచ్చినాయి కాబట్టి x5 వరకు రాసుకోండి. x4 + x5 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5. ఓకే, సో సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అయితే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ 5 అంటే మనకు ఫస్ట్ ఈక్వేషన్లో ఏముంది, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ 25 into n + 1 అంటే n ఈజ్ ఈక్వల్ టు 5 కదా, మనం ఇక్కడ 5 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫ్రమ్ ది ఈక్వేషన్ 1 25 into n + 1, n + 1 అంటే 5 + 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి. సో ఇక్కడ మనము 25 into n + 1/5, ఈ n ఎక్కడి నుంచి వచ్చింది, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చింది. సో /5, సో 25 into 5 + 1 6/5, 5 1 = 5 5 = 5 6 = 30. So this is the mean observations, mean of the sum of the 5 observations. Okay, question number 12, find the median of the data 3.3 3.5 3.1 3.7 so 3.2 3.8. సో మనం మీడియన్ ఇప్పటివరకు మీన్ చేసినాం. మీడియన్ కనుక్కోవాలంటే ఏంది, మీడియన్ కనుక్కోవాలంటే మనకు 2 కండిషన్స్ ఉన్నాయి. అది ఇక్కడ రాసిన చూడండి, ఇది చేసిన తర్వాత దీన్ని ఆన్సర్ చేద్దాం. మీడియన్ అంటే ఏంటంటే మిడిల్ వాల్యూ. ఈ మనం ఇచ్చిన డాటాని ఒక సీరియల్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ, అంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ ఆర్ బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ రాసేసుకొని ఆ మధ్యలో ఉన్న నెంబర్ని మనం మీడియన్ అంటాం. అయితే ఇక్కడ ద మీడియన్ ఈజ్ సింప్లీ ద మిడిల్ టర్మ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ వెన్ ఇట్ ఈస్ అరేంజ్డ్ ఇన్ ఐదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో n ఈజ్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అయితే ఈ n కనుక ఒకవేళ ఆడ్ నెంబర్ ఉంటే, అంటే 1 2 3 4 5 6 ఇది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఇది వాడాలి, ఆడ్ నెంబర్ ఉంటే ఇది వాడాలి. ఆడ్ నెంబర్ ఉంటే మనకు ప్రాబ్లం లేదు, మిడిల్ టర్మే వచ్చేస్తుంది. అంటే n + 1/2 అబ్జర్వేషన్ ఈజ్ ద మీడియన్. ఓకే, అదే n ఈజ్ ఈవెన్ ఉంది అనుకోండి, 2 టర్మ్స్ వస్తాయి, ఒకటి n/2 టర్మ్, ఇంకోటి n/2 + 1th టర్మ్. ఇక్కడ మనకు 1 2 3 4 5 6 ఉంది, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మనం దీన్ని వాడాలి. ఓకే, సో n/2 అంటే ఏంది, 6/2 ఒకటి, ఇంకోటి 6/2 + 1 అంటే 6/2 అంటే 3 కదా, అంటే థర్డ్ టర్మ్, ఇంకోటి ఫోర్త్ టర్మ్. థర్డ్ టర్మ్ ఫోర్త్ టర్మ్ మీడియన్ అయితే అది ఎట్లా అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనం. సో ఫస్ట్ మనకు ఇచ్చిన డాటాను గివెన్ డాటా ఈజ్ 3.3 3.5 3.1 3.7 3.2 3.8. సో ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్ రాయాలి. సో ద అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ అసెండింగ్ వస్తున్నాయి. ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ గివెన్ డాటా ఈజ్, అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి. స్మాల్ నెంబర్ ఇక్కడ ఏముంది, 3.1 ఉంది ఫస్ట్.
రైట్. తర్వాత 3.2, తర్వాత ఏముంది 3.3. మనం ఒక్కొక్కటి అయిపోయినాక పెన్సిల్తో ట్రిక్ చేసుకోండి. 3.1 అయిపోయింది, 3.2 అయిపోయింది. ఓకే, 3.1 3.2 అయిపోయింది. దాని తర్వాత ఇంకో 3.3. ఓకే, 3.3 అయిపోయింది. 3.3 తర్వాత 3.5, 3.5 తర్వాత 3.7. ఓకే, 3.7 తర్వాత లాస్ట్ నెంబర్ 3.8. ఇది అసెండింగ్ ఆర్డర్, స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్. ఇప్పుడు ఇందులో మిడిల్ వాల్యూ అంటే ఇటు 3 పోతే మధ్యలో ఏముంటుంది, ఏం లేదు. కాబట్టి ఈ ఫార్ములా తీసుకోండి. ఓకే, n/2th term and n/2th plus 1. So therefore median here n is equal to 6. Therefore median n is equal to 6 అంటే ఈవెన్ కదా. సో ఈవెన్ నెంబర్ కాబట్టి median is equal to arithmetic mean of n/2th and n/2 plus 1th term. ఓకే, సో ఇప్పుడు n/2th టర్మ్ అంటే n/2 అంటే ఏముంది ఇక్కడ, n అంటే 6 కదా. సో 6/2 is equal to 2 1s 2 3s. సో ఇట్ ఈస్ థర్డ్ టర్మ్. ఏముంది 1 2 3. ఇది థర్డ్ టర్మ్. థర్డ్ అంటే 3.3 దీని ఆన్సర్. రైట్. అట్లనే n/2 plus 1, n/2 plus 1th term is equal to 6/2 plus 1 is equal to 6/2 అంటే 3 కదా, 3 plus 1 4th term. అంటే ఏముంది, ఇది 1 2 3 4th term 3.5. సో ఇప్పుడు మనకి ఈ ప్రకారం మీడియన్ ఈజ్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్ అంటే సమ్ ఆఫ్ ద టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఈ రెండింటి యాడ్ చేయండి. 3.3 ప్లస్ 3.5 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 2 కదా, బై 2. సో 3.3 అంటే 336.8/2. సో ఇది క్యాన్సిల్ చేస్తే 2 3s 2 4s. సో ఇట్ ఈస్ 3.4 ఈజ్ ద ఆన్సర్. రైట్, సింపుల్ క్వశ్చన్. ఒకవేళ అదే ఆడ్ నెంబర్ ఉందనుకో ఈజీ ఉంటుంది. ఇటు సగం ఇటు సగం తీసి మధ్యలో ఒక నెంబర్ ఉంటే అదే నెంబర్ ఆన్సర్. ఇట్లా ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మాత్రమే ఈ మెథడ్ చేయాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13. ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఈజ్ 15 10 12 14 x - 3 x plus 2 25. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో ఇక్కడ అతనే అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిండు. మనం ఏం చేయాలి, x వాల్యూ అనుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ మీడియన్ ఇచ్చిండు. మీడియన్ ఎంత ఇచ్చిండు, 15 ఇచ్చిండు. సో ఇవి అబ్జర్వేషన్స్ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అవి ఎన్ని వేద్దాం, 1 2 3 4 5 6 7. సో ఇది ఆడ్ నెంబర్ అంటే మిడిల్ టర్మ్ ఈజ్ ద మీడియన్. సో ఇప్పుడు మనం ఫస్ట్ రాద్దాం. గివెన్ అబ్జర్వేషన్స్ ఆర్ 10 12 14 x - 3 x plus 2 25. ఓకే, సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి, 7 అంటే ఏంది, ఇది ఆడ్ నెంబర్. రైట్, ఆడ్ నెంబర్ అంటే మిడిల్ మనకి ఈజీ వస్తుంది. సో దేర్ఫోర్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n plus 1/2th term. రైట్, సో మీడియన్ అంటే మనకి ఎంత ఇచ్చిండు, గివెన్ మీడియన్ ఎంత ఇచ్చిండు, మీడియన్ 15 ఇచ్చిండు. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 15 తీసుకోండి. n అంటే ఎంత, 7 plus 1/2th term. రైట్, సో దెన్ 15 ఈజ్ ఈక్వల్ టు 7 plus 1 అంటే 8/2th term. రైట్, సో 2 1s 2 4s, ఇట్ ఈస్ 4th term. సో 15 ఈజ్ ఈక్వల్ టు 4th టర్మ్ అంటే ఏమో చూడండి, 1 2 3 4. 4 అంటే x - 3. సో 4th టర్మ్ ప్లేస్లో ఏం రాయండి మీరు, x - 3 రాయండి. సో దెన్ x ఈజ్ ఈక్వల్ టు -3 ఇటు వస్తే ఏమవుతుంది, +3. 15 + 3 అంటే 18 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ ఉందిగా. క్వశ్చన్ నెంబర్ 14. ఫైండ్ ద మోడ్ ఆఫ్ 10 12 11 10 15 20 19 21 11 9 10. సో ఇక్కడ మోడ్ అంటే ఏం లేదు. ఇప్పటివరకు అర్థమెటిక్ మీన్ అయిపోయింది, మీడియన్ అయిపోయింది. ఇప్పుడు మోడ్. ఇది మోడ్ అంటే
ఇక్కడ ఏదైతే నంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయిద్దో అదే మోడ్. ఇక్కడ ఏది రిపీట్ అయింది చూడండి, 10 ఈ 10 రిపీట్ అయింది కాబట్టి 10 దీని ఆన్సర్ అంతే ఉంటుంది. మోడ్కు డెఫినేషన్ ఇక్కడ చూడండి, ఫర్ అన్గ్రూప్డ్ డేటా అంటే ఇట్లాంటి డేటాకి ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ వాల్యూ ఈజ్ కాల్డ్ మోడ్. ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అయిందో అదే ఆన్సర్. సో ఇక్కడ ద గివెన్ అబ్జర్వేషన్స్ ఆర్ ఇవి. సో దీంట్లో రిపీట్ అయింది 10 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15, మోడ్ ఆఫ్ సర్టెన్ స్కోర్స్ ఈజ్ ఎక్స్. సో మోడ్ ఇచ్చింది మనకు ఎక్స్ అన్నాడు. ఇఫ్ ఈచ్ స్కోర్ ఈజ్ డిస్క్రీజ్డ్ బై 3, ఒక్కొక్క స్కోరు -3 అవుతుంది. సో దెన్ ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద న్యూ స్కోర్. సో మోడ్ కూడా డిక్రీజ్ అవుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఉంది, అన్నిట్లలో 2 తీసుకుంటా పోయినాం అనుకో, తీసుకుంటా పోతే ఏమవుతుంది, ఇది 8 అవుతుంది, 8 రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా 10 - 3 8 వస్తుంది. ఓకే, సో అదే మనకు ఇక్కడ కూడా అబ్జర్వేషన్కి అదే అవుతుంది. సో ఇప్పుడు ద మోడ్ ఆఫ్ ద సర్టన్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇఫ్ 3 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఎవ్రీ అబ్జర్వేషన్ దెన్ ద మోడ్ ఆఫ్ ద న్యూ సిరీస్ ఈజ్ ఆల్సో ఎక్స్ -3. అది కూడా ఇందులో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేయబడుతుంది అంతే. దీంట్లో ఇది ఏం లేదు, అండర్స్టాండింగ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 16, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ యూజ్డ్ ఇన్ రైటింగ్ ద న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 100. సో 1 to 100 న్యాచురల్ నెంబర్స్కి మోడ్ ర్యామ్ అంటుంది. సో న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 ఆర్ 1 2 3 4 అప్ టు 100. సో హియర్ నో రిపీటింగ్ టర్మ్ ఇన్ ద గివెన్ డేటా. ఇలా ఒక్కటన్నా రిపీట్ అయింది, అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి సో దేర్ఫోర్ ద మోడ్ ఈజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇట్లాంటి కేసులో మోడ్ అనేది ఉండదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 17, అబ్జర్వేషన్స్ ఆఫ్ ఎ రా డాటా ఆర్ 5 28 15 10 15 8 24. Add 4 more numbers so that mean and median of the data remain the same but mode increases by 1. సో ఇక్కడ గివెన్ అబ్జర్వేషన్స్ ఏమేమి ఇచ్చింది, 5 28 15 10 15 8 24 ఇచ్చింది మనకు. సో అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఇవన్నీ యాడ్ చేయండి. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అంటే 5 + 28 + 15 + 10 + 15 + 8 + 24 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1 2 3 4 5 6 7 అబ్జర్వేషన్స్. సో ఇవన్నీ టోటల్ చేస్తే మనకు 105 వస్తుంది బై 7. సో 7 1 7 1 7 7 5 35. సో ఇట్ ఈస్ 15. ఇది అర్థమెటిక్ మీన్. అట్లనే ఈ ఇచ్చిన డేటాని మనం అసెండింగ్ ఆర్డర్ రాద్దాం. అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, అసెండింగ్ ఆర్డర్ రాస్తున్నా. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ రాసేస్తే ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కూడా ఆడ్ నెంబర్స్. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n + 1/2 టర్మ్. n అంటే ఎంత, 7 కదా. సో 7 + 1/2 టర్మ్. 7 + 1 అంటే ఎంత, 8/2. ఇది ఈజ్ ఈక్వల్ టు 4th టర్మ్. ఓకే, సో 4th టర్మ్ అంటే ఏమొస్తుంది, 1 2 3 4. ఇది మీడియన్. సో 15 ఈజ్ ద మీడియన్. అట్లనే మోడ్ అంటే ఏంది, రిపీటెడ్ నెంబర్ ఉండాలి. లేదు రిపీట్ అయింది, 15 రిపీట్ అయింది. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 15, మోస్ట్ రిపీటింగ్ టర్మ్, రైట్. సో లెట్ ద 4 అబ్జర్వేషన్స్ ఆర్ x x x y. సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద న్యూ అబ్జర్వేషన్స్ ఏముంది, ఇది x + x + x + y బై 11. సో ఇక్కడ మనకు 7 అబ్జర్వేషన్స్ ఇచ్చాను. 7 అబ్జర్వేషన్స్కు ఇక్కడ 4 more అబ్జర్వేషన్స్ తీసుకో. యాడ్ 4 more అబ్జర్వేషన్స్ అన్నాడు. యాడ్ 4 numbers సో దట్ ద మీన్ అండ్ మీడియన్ ఆఫ్ ద డాటా రిమైన్ సేమ్. మీన్ మీడియన్ సేమ్ ఉంటుంది అంటుండు, బట్ మోడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1 అంటుండు. సో అందుకని నేను ఏం తీసుకున్నా, 4 అబ్జర్వేషన్స్ x x x y తీసుకున్నా. తీసుకుంటే అథమెటిక్ మీన్ ఆఫ్ న్యూ అబ్జర్వేషన్స్ ఎన్ని అవుతాయి, 4 + 7 మొత్తం 11 అబ్జర్వేషన్స్ అవుతాయి. సో ఇవి 4 అబ్జర్వేషన్స్ ప్లస్ ఈ 7 అబ్జర్వేషన్స్ టోటల్ మనకి ఇక్కడ వచ్చింది. ఎంత వచ్చింది, 105. అది ఇక్కడ తీసుకుంటున్నా, రైట్. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 3x. అది ఇక్కడ మనకు అర్థమెటిక్ మీన్ మీడియన్ రెండు సేమ్ అన్నాడు కదా. సో అర్థమెటిక్ మీన్ ఎంత వచ్చింది మనకు, 15 వచ్చింది. సో న్యూ అబ్జర్వేషన్ అర్థమెటిక్ మీన్ కూడా 15 తీసుకోండి. తీసుకుంటే ఇది 3x + y + 105 బై 11. దెన్ 3x + y + 105 ఈజ్ ఈక్వల్ టు 11 × 15. సో 3x +
y ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 15 ఎంత అవుతుంది 165. ఈ 105 రైట్ సైడ్ తీసుకురండి -105. సో దెన్ 3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 165లో నుంచి 105 పోతే మనకి ఏమొస్తుంది 60 వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకే, now given mode of new data is increased by 1. okay, increased by 1 అన్నాడు కదా, mode of the new data is increased by 1 అన్నాడు. సో కాబట్టి మనం ఇది స్టేట్మెంట్ రాసినాం. దెన్ mode is equal to x is equal to 15 plus 1. పాత ఓల్డ్ మోడ్ ఎంత ఉంది మనకు 15 ఉంది. సో దానికి ఇంక్రీజ్ 1 అంటే 15 plus 1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 16. మరి ఎక్స్ ఎంత తీసుకున్నాం, ఇక్కడ 3 నెంబర్స్ తీసుకున్నాం చూడు మనం, సేమ్ నెంబర్స్. సో కాబట్టి దీని మోడ్ ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. సో న్యూ మోడ్ ఏమవుతుంది 16, రైట్. సో సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో మనం x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 16 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 60. దెన్ y ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 16 3 is 48. సో 60 మైనస్ 48 ఎంత 12. సో y ఈజ్ ఈక్వల్ టు 12. దేర్ ఫోర్ 4 new observations are ఏమేమున్నాయి x 12 కదా, x వాల్యూ 16 వచ్చింది అంటే 16 ఇంకొక అబ్జర్వేషన్ y అంటే 12. సో ఇవి న్యూ అబ్జర్వేషన్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 18. ఇఫ్ ద మీన్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ x1 x2 ఎక్సెట్రా x10 is 20. సో ఈ 10 అబ్జర్వేషన్స్ మీన్ 20. ఫైండ్ ద మీన్ ఆఫ్ x1 ప్లస్ 4 x2 ప్లస్ 4 x3 ప్లస్ 12 ఎక్సెట్రా x10 ప్లస్ 40 ఈజ్ ఎంత. సో వీటి అబ్జర్వేషన్ 10 అయితే మీన్ అయితే ఈ అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఎంత అని అడుగుతాం. సో గివెన్ మీన్ ఆఫ్ x1 టు x10 అబ్జర్వేషన్స్ ఈజ్ 20. సో మీన్ అంటే సమ్ ఆఫ్ ద టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇవన్నీ యాడ్ చేసి బై 10 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ 20. సో x1 ప్లస్ x2 ప్లస్ x10 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 200. ఈక్వేషన్ నెంబర్ 1. అయితే ఇక్కడ మనకు మీన్ ఆఫ్ x1 ప్లస్ 4 x2 ప్లస్ 8 ఇవి వీటి అబ్జర్వేషన్స్ ఏది సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఈ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్లో x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ సో ఆన్ x10 సపరేట్ చేసుకుంటే ప్లస్ 4 ప్లస్ 8 ప్లస్ 12 ప్లస్ సో ఆన్ ప్లస్ 40 బై 10. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ ఈక్వేషన్ 1 నుంచి ఎంత వస్తుంది 200. సో ఇక్కడ 200 రాసుకోండి ప్లస్. సో దీని వాల్యూ ఏమొస్తుందంటే 4 ప్లస్ 8 ప్లస్ 12. ఇక్కడ చూడండి 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 4 16, 16 ప్లస్ 4 20 ప్లస్ 4 24 ప్లస్ 4 28 ప్లస్ 4 32 ప్లస్ 4 36 ప్లస్ 4 40. ఇవి 10 అబ్జర్వేషన్స్ బై 10. సో 200 ప్లస్ ఇవన్నీ మొత్తం టోటల్ చేయండి. ఇవి టోటల్ చేస్తే మనకు 220 వస్తుంది బై 10. సో 200 ప్లస్ 220 420 బై 10. 10కి 10 క్యాన్సిల్ అయితే 42 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నౌ క్వశ్చన్ నెంబర్ 19. 6 numbers from a list of 9 integers are 7, 8, 3, 5, 9 and 5. Find the largest possible value of the median of all 9 numbers in this list. ఇక్కడ 6 numbers ఇచ్చిండు, 6 numbers ఇచ్చిండు. ఇందులోకి వెళ్ళి 9లో నుంచి 6 ఇచ్చి 1 2 3 4 5 6 ఇచ్చిండు. ఫైండ్ ద లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ ద మీడియన్ అంటుండు. అది అన్ని 9 numbers నుంచి. సో గివెన్ 6 numbers are 7, 8, 3, 5, 9, 5. So ascending order of the given numbers is వీటిని ascending order is 3, 5, 5, 7, 8, 9. So 3 observations are x1, x2, x3 and ఇవి 6 ఇవి 3 మొత్తం 9. So 9 observations in the ascending order is 3, 5, 5,
7, 8, 9, x1, x2, x3. సో ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి 9 అంటే ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ అంటే మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 బై 2th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 1 బై 2th టర్మ్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 10 బై 2th టర్మ్. 2 1s are 2 5s are. It is equal to 5th term, right? So 5th term అంటే చూడండి 1 2 3 4 5. So ఇది ఆన్సర్ 8. So therefore the largest possible median is 8 is the answer. Question number 20. The median of a set of 9 distinct observations is 20. So 9 observations యొక్క median 20. If each of the largest 4 observations of the set is increased by 2, so find the median of the resulting set. 4 observations కు increased 2 చేస్తే remaining median observations యొక్క median ఎంత అని అడుగుతాం. So let the 9 observations are x1, x2, x3, etc. x9. So n is equal to 9, odd number. So given median is 20. So it is formula ఏముంది దీనికి n plus 1 by 2 term is equal to 20. n అంటే 9 కదా, 9 plus 1 by 2th term is equal to 20. n plus 9 plus 1 అంటే 10 by 2th term is equal to 20. 2 1s are 2 5s are. So 5th term is equal to 20. 5th term అంటే ఏమవుతుంది x1 1 2 3 4 ఇది 5 వస్తుంది. సో x5 is equal to 20. If 2 is added to the last 4 numbers, so then x1, x2, x3, x4, x5. So last 4 terms అంటే x6 plus 2, x7 plus 2, x8 plus 2, x9 plus 2. ఇవి లాస్ట్ 4 టర్మ్స్, రైట్? సో కాబట్టి దీని వాల్యూ మారుతుందా? మారట్లేదు. సో దేర్ ఫోర్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 9 plus 1 by 2th term ఈజ్ ఈక్వల్ టు 5th term is equal to x5 is equal to 20. So median cannot change even though last 4 terms are changed. Okay, so this is the end of this exercise. నెక్స్ట్ ఎక్సర్సైజ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.